హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఆలు క్యారెట్ రైస్ అండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది లంచ్ బాక్స్ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదా, బిర్యానీ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట స్మెల్. ఆలు క్యారెట్ హెల్దీ రెసిపీ, లంచ్ బాక్స్ రెసిపీ. ఓన్లీ 10 మినిట్స్లో మాత్రమే అయిపోతుంది. చూసారు కదా, నేను దానికోసం అనేది మీడియం సైజు ఆలు క్యారెట్ పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టేసుకుని దానిలో కొంచెం గీ యాడ్ చేశాను. కావాలంటే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు. నేను పిల్లలే కదా, కొంచెం హెల్దీగా తయారు చేశాను. దీనికి కొంచెం నేను ఆయిల్ యాడ్ చేశాను. కొంచెం గీ, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఎవ్రీడే నేనైతే లంచ్ బాక్స్ రెసిపీ ఇట్లనే ప్రిపేర్ చేస్తాను. ఏదో ఒకటైతే ప్రిపేర్ చేయాల్సిందే కంపల్సరీగా మా బాబు కోసం. చూసారు కదా, దానిలోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ పీసెస్ దానిలో యాడ్ చేసేసాను. ఆయిల్ అండ్ గీ యాడ్ చేశాను కదా, దానిలోకి ఈ రెండు యాడ్ చేశాను అనమాట. చూసారా ఎంత సైజు కట్ చేశాను. మరీ పెద్ద పీసెస్ కదా, మరీ చిన్నగా అవసరం లేదు. కొంచెం మీడియం సైజు కట్ చేసి పెట్టుకుంటే చాలు. వాటిని నేను గీ అండ్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దానిలోకి వేసాను. బాగా కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం నొక్కి చూస్తే మెత్తగా సాఫ్ట్గా, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్గా అయితే చాలు. దీన్ని తొందరగా ఆగటానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. ఆలు క్యారెట్ అనేది తొందరగా ఆగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. దాన్ని తీసి పక్కన ఒక దానిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. మళ్ళీ అదే ప్యాన్లోకి ఆయిల్ ఉంటుంది కదా, దానిలో నేను ఆల్ బిర్యానీ స్పైసెస్ అంటే కొంచెం జీరా, కొంచెం ఒక యాలక్క, 2 లవంగాలు, ఒక చెక్క వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసేసి ఇట్లా ఫ్రై చేశాను అన్నమాట. దీనిలోకి నేను కొంచెం సాల్ట్, అంటే దానిలో కొంచెం వేసాం కదండి ఆలులో, చూసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం, కొంచెం చిల్లీ పౌడర్, మన కారంకి తగ్గట్టు కారం యాడ్ చేశాను. కొంచెం ధనియాల పౌడర్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో తెలుసు కదండి మీకు. ధనియాలు, మెంతులు, జీలకర్ర 3 బాగా ఫ్రై చేసుకొని నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది కర్రీస్లో, అన్ని కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ధనియాల పౌడర్ వేసి ముందుగా ఫ్రై చేసుకున్న ఆలు క్యారెట్ పీసెస్ కూడా దానిలోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూసారా, ఎమ్మి క్యారెట్ ఆలు అయితే రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ ముందే రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఆరబెట్టేసుకొని ఆ రైస్ని నేను ఆలు క్యారెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అంతేనండి, 10 మినిట్స్లో అయిపోతుంది రెసిపీ అయితే. ఇదేమో అన్హెల్దీ కాదు, హెల్దీ రెసిపీనే. పిల్లలకి ఆఫ్టర్నూన్ వరకు అయితే బాగా టేస్ట్ తగ్గదనమాట. మేము కర్రీస్ కలిపి పెడుతుంటే పిల్లలకి చప్పగా అయిపోతుంది, తినలేకపోతున్నారు. ఇలా పెట్టారంటే శుభ్రంగా తినేస్తారు. రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఆలు క్యారెట్ రైస్ సూపర్ టేస్టీతో ఉంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.